ప్రభువైన యేసుక్రీస్తు పేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలు ధ్యానిద్దాం. యేసు దావీదు చిగురు అనేటువంటి అంశాన్ని గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవుని సాయంత్రం చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు ప్రభువా. చదివినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని విరిచి మాకు పంచిపెట్టమని, నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభువా, నన్ను మరుగోర్చి మీరే మాట్లాడమని, పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రభువా, మాకు ఆశీర్వదకరంగాను మీకు మహిమకరంగా ఉండేటట్లు సహాయం చేయమని, కృప చూపించమని, కనికరించమని మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును. ప్రభు అయినటువంటి దేవుడు తానే యొక్క సూచన మరి మనకు చూపించేవాడుగా ఉంటున్నాడు. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని చెప్పి ఇక్కడ మరి రాయబడింది. మరి ఇది ఈ వాక్యం ఎవరి గురించి రాయబడిందో మనందరికీ తెలుసు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని గురించి రాయబడింది. కన్యక మరియ గర్భవతి అంటే కన్యక మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారిని జన్మింపజేస్తుందని, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురని ఇక్కడ రాయబడింది. ఇమ్మానుయేలు అంటే అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పి కింద ఫుట్ నోట్లో రాయబడింది. కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుందని చెప్పి ఆనాడు యెషయా ప్రవక్త ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కంటే దాదాపు మరి 700 సంవత్సరాల క్రితమే మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క మరి ఈ లోకంలో జన్మించడం గురించి ఆయన రాసేవాడుగా ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రభువైనటువంటి దేవుడు మరి సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నా మాట ఏ విధంగా ఉంటుందంటే అగ్ని వంటిది, అంటే దహించేటువంటిదిగా, మరి బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. కాబట్టి మరి బండను బద్దలు చేసేటువంటి సుత్తి వంటిది కదా నా మాట అని, అంటే నా మాట యథార్థమైనది, మరి నిజమైనది, మరి వాస్తవమైనది అని చెప్పి దేవుడు మరి సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనిస్తే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే చూడండి, అంటే ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మాట, అంటే దేవుడు మరి కన్యక గర్భవతి కుమారుని కనున అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అనేటువంటి ఆ మాట మరి ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. మరి దేవుడైనటువంటి యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. రాబో దినంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదని అంటాడు. దావీది వంశంలో నీతి చిగురు అంటే నీతివంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని రాయబడింది. అయితే దేవుడు నీతివంతుడు, దేవుడు మాత్రమే నీతివంతుడు. కాబట్టి దావీదు వంశంలో
మరి నీతి చిగురు అంటే నీతి చిగురు నీతివంతుడైనటువంటి వాడు పుడతాడని చెప్పి, మరి నీతి చిగురు అంటే ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు దావీదు వంశంలో పుడతాడని, అతడు రాజై పరిపాలన చేయనని, అతడు వివేకముగా నడుచుకొచ్చు కార్యము జరిగి, అతడు రాజై అంటే యూదుల రాజుగా, మరి పరలోక రాజ్యానికి రాజుగా ఆయన పాలన చేస్తాడని, అతడు వివేకముగా అంటే మంచి చెడులు తెలుసుకుని నడిచి కార్యం జరిగించేవాడుగా, భూమి మీద నీతి న్యాయములను జరిగించేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. అంటే భూమి మీద ఆయన నీతి న్యాయాలను మరి స్థాపించేవాడుగా ఉంటాడని, అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కాలంలో మరి యూదులందరూ కూడా రక్షింపబడతారని చెప్పి ఇశ్రాయేలు నిర్భయముగా భయం లేకుండా నివసించేదిగా ఉంటుంది. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడదు. అంటే దేవుని యొక్క నీతి అని చెప్పి ఆయనకు పేరు పెట్టుదురు అని చెప్పి ఇక్కడ మరి యిర్మీయా ప్రవక్త ప్రవచించేవాడుగా ఉంటున్నాడు. అంటే దావీదు వంశంలో నీతి చిగురుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారి లోకానికి వస్తాడని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరి మన జననం గురించి, ఆయన భూలోకానికి వచ్చేటువంటి విషయాన్ని గురించి యిర్మీయా ప్రవక్త రాసేవాడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ గమనిస్తే హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం గమనిస్తే, హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 21 వచనం. యూదా దేశపు అధికారియగు జెరుబ్బయలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింపు చేయుచున్నా. యూదా దేశానికి అధికారి అయినటువంటి జెరుబ్బయలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింప చేస్తానని చెప్పి హగ్గయితో దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. కాబట్టి రాజ్యాల యొక్క సింహాసనాలను నేను అంటే రాజులను నాశనం చేస్తానంటున్నాడు. అన్ని జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. అన్ని జనాలకు కలిగినటువంటి అన్య జనుల యొక్క రాజ్యాలకు కలిగినటువంటి బలాన్నంతటి కూడా నేను నాశనం చేస్తానని, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. రథములను తోలేటువంటి వారిని, రథాలను ఎక్కినటువంటి వారందరూ కూడా నేను క్రింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుదురు. గుర్రములను మరి రౌతులను అంటే గుర్రాలను నడిపేటువంటి తోలేటువంటి రౌతులు అనేటువంటి మనుషులు అందరూ కూడా ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి నశించేవారుగా ఉంటారని, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. అయితే అందరూ నాశనమవుతారు, కానీ నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైనట్టు జెరుబ్బయలను నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రా యుంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. కాబట్టి శత్రు రాజ్యాలను యూదా దేశపు మరి శత్రు రాజ్యాలను అన్నిటిని కూడా నేను నాశనం చేసేవాడుగా ఉంటాను. ఆకాశాన్ని భూమిని కంపింపు చేస్తాను. అయితే నా సేవకుడకు షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బయలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పి దేవుడు జెరుబ్బయలుతో మరి హగ్గయి ద్వారా తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. అయితే ఆ దినమున నేను నిన్ను ముద్రాయుంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంటే ఇక్కడ మరి జెరుబ్బయలు యొక్క వంశంలో ముద్రాయుంగరముగా మరి ఉండేటువంటి అంటే ముద్ర కలిగినటువంటి వారుగా అధికారం కలిగిన ఉంగరం దేనికి సాదృశ్యముగా ఏంటంటే అధికారానికి మరి సాదృశ్యమై ఉన్నది. అంటే అధికారం కలిగినటువంటి వాడుగా, రాజుగా, యూదుల రాజుగా, పరలోక రాజ్యాన్ని స్థాపించేటువంటి పరలోక రాజ్య రాజుగా, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి అధికారిగా మరి సర్వాధికారిగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు యూదా గోత్రంలో వస్తాడని చెప్పి, జెరుబ్బయలు వంశంలో వస్తాడని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే దావీదు వంశంలో యూదా వంశంలో మరి జెరుబ్బయలు యొక్క వంశం కూడా యూదా వంశం అని చెప్పి మనము లేఖనాల్లో చదువుతాం కదా. మరి జెరుబ్బయలు వంశంలో మరి దేవుడు ఎందుకంటే ఆనాడు మరి గమనిస్తే మనము హగ్గయి 1:12 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలును యెహోయాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు యోవాషియు శేషించిన జనులందరూ తమ దేవుడని యెహోవా మాటలు ఆలకించి తమ
దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. కాబట్టి ఈ జెరుబ్బయలు తర్వాత ప్రధాన యాజకుడు యెహోషువాయు శేషించినటువంటి జనులందరూ కూడా తమ దేవుడిని యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడిని యెహోవా పంపినటువంటి ప్రవక్త అయిన హగ్గయి యొక్క మాటలు మరి విని దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మరి దేవుని యందు భయభక్తులు పూనిన వారుగా ఉంటున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే చూడండి, అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళిని రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మరి దావీదు వంశము అంటే రాజుల వంశము, మరి మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజు వచ్చేసి మరి సౌలు అయితే ఆయన బెన్యామీను గోత్రికుడు. మరి తర్వాత వచ్చినటువంటి రాజు మరి యూదా గోత్రానికి చెందినటువంటి దావీదు మహారాజు. దావీదు మహారాజు తర్వాత మరి దావీదు చేసినటువంటి వాగ్దానం బట్టి దేవుడు మరి సింహాసనం మీద నీ కొడుకుడు ఉండక మానడని ఆయనకు సెలవిచ్చిన ప్రకారము మరి యూదా సామ్రాజ్యము కొనసాగుతూ యూదా వంశంలో పుట్టినటువంటి రాజులు యూదా సామ్రాజ్యాన్ని మరి ఇశ్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం గాను ఇంకోటి యూదా రాజ్యం గాను విడిపోయిన తర్వాత యూదా రాజ్యం మీద దావీదు వంశం వారే రాజులుగా ఉంటూ వచ్చారు. అయితే మరి చివరి దినాల్లో వారు చేసినట్టు దుర్మార్గాలను బట్టి మరి యూదా రాజ్యము నాశనం కాబడి బబులోనుకు కొనిపోబడము ఈ రాజులందరూ జరిగింది. అయితే మరలా దేవుడు మరి యెషై కుమారుడైనటువంటి దావీదు వంశంలో మరి రక్షకుని పుట్టిస్తానని చెప్పి మరి ఆనాడు మరి దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి మరి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి రావడము జరిగింది. మనం ఇక్కడ గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం గమనిస్తే యూదుల బబులోను కొనిపోబడిన కాలంలో యెషయా యొకెన్యాను అతని సోదరులను కనెను. బబులోను కొనబడిన తర్వాత యొకెన్యా షయస్తియేలును కనెను. షయస్తియేలు జెరుబ్బయలును కనెను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరి యెషయా యొకెన్యాను కనెను, యొకెన్యా షయస్తియేలు జెరుబ్బయలును కనెనని చెప్పి ఇక్కడ రాయబడింది. కాబట్టి వంశవృక్షంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క వంశంలో జెరుబ్బయలు యూదా వంశం గోత్రికుడై ఇక్కడ మనకు గమనిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం గమనిస్తే మరి రాజులు నాశనమైన తర్వాత మరి దేవుడు మరి షయస్తియేలు కుమారుడైనటువంటి జెరుబ్బయలును దేవుడు ఎన్నిక చేసుకొని మరి ఆయన వంశంలో మరి తర్వాత వంశంలో దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినవాడుగా మనము గమనిస్తాం. 21వ వచనాన్ని మనం గమనిస్తే ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టదు. కాబట్టి మరి ఆమె ఒక కుమారుని కంటుంది కన్యక, మరి పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడం కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెట్టదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు అనే పేరులకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి కన్యక మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకాన పుడతాడని చెప్పి ఆయనకు యేసు అనే పేరు పెడతారని చెప్పి మరి ఇదిగో కన్యక గర్భవతి కుమారు కన్నా ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదరని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని చెప్పి మరి దూత ద్వారా మరి యేసేపునకు స్వప్నమందు మరి దేవుడు తెలబరిచేవాడుగా ఉంటున్నాడు. 24 యేసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టను. కాబట్టి దేవుడు మరి యేసేపునకు కలిగించినటువంటి దర్శనం ద్వారా యేసేపు మేల్కొని తన భార్యను మరి విడనాడేవాడుగా ఉన్నాడు. కానీ
పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కన్యక గర్భవతి అయిందని చెప్పి తెలుసుకొని ఆమెను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండా ఉండి మరి కుమారుని కని తర్వాత అతనికి మరి యేసు అనే పేరు పెట్టడము జరిగింది. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడనని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ఈ విధంగా దావీదు వంశంలో మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారి లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక మరియ గర్భాన జన్మించడము జరిగింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మొదటి నుంచి కొన్ని వచనాలు మనం గమనిస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును అని చెప్పి ఇక్కడ రాయబడి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు అంటే ఎండిపోయినటువంటిది. అంటే ఇక్కడ మనం గమనిస్తే అంటే మరి యూదా వంశమంతా కూడా రాజులంతా కూడా బబులోనికి కొనబడబడ్డారు, బానిసలుగా ఉన్నారు. అంటే రాజుల పాలన అక్కడికి అంతరించిపోయింది. దావీదు యొక్క రాజరికము అంతా కూడా వారి వంశంలో ఉన్నటువంటి వారి బిడ్డలైనటువంటి వారు చేసిన దుర్మార్గాలను బట్టి వారి వంశమంతా అక్కడ మరి నాశనం కావడం జరిగింది. బబులోనికి కొనిపోవడము, రాజరికము నాశనం అయిపోయింది. అయితే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే దావీదు వంశంలో మరలా యెషయా యొక్క మొద్దు చిగురుస్తుంది. అంటే దావీదు వంశం మరలా చిగురుస్తుందని చెప్పి దాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. అంటే ఆ మొద్దు మరలా మరి పూసేదిగా, మరి కొమ్మలు వచ్చేదిగా, రెమ్మలు వచ్చేదిగా, వాటి నుంచి అంకురం మొలిచి ఎదిగి ఫలించేదిగా ఉంటుందని చెప్పి ఇక్కడ మరి యెషయా ప్రవక్త రాసేవాడుగా ఉంటున్నాడు. అంటే దావీదు వంశంలో ప్రభువైనటువంటి రక్షకుడు జన్మిస్తాడు. అంటే రాజులు అక్కడ నశించినప్పటికీ కూడా యెషయా మొద్దు మరలా చిగురుస్తుందని, అంకురం వేస్తుందని చెప్పి ఇది మరి ఫలించేదిగా ఉంటుందని చెప్పి ఇక్కడ యెషయా రాసేవాడుగా ఉంటున్నాడు. అంటే దావీదు వంశంలో లోకరక్షకుడు జన్మిస్తాడని చెప్పి, చిగురుగా పుడతాడని చెప్పి ఇక్కడ మరి రాయబడుతూ ఉంది. మరి ఇర్మియా కూడా మరి దావీదు యొక్క చిగురు అని రాసినట్లుగా ఇక్కడ కూడా యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుందని చెప్పి మరి దాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించునని చెప్పి యెషయా రాసేవాడుగా ఉంటున్నాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. తెలివిని, దేవుని పట్ల భయభక్తులు పుట్టించే ఆత్మ మరి ఆ చిగురు మీద అంటే ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీద ఉంటుందని. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాలను బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. ఆయన కంటి చూపును బట్టి వినుదాన్ని బట్టి విమర్శ చేయడు కానీ నీతిని బట్టి బీదలకు న్యాయము తీర్చేవాడుగా ఉంటున్నాడు. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయడు. ఆయన భూనివాసులకు దీనులైనటువంటి వారికి ఆయన యథార్థముగా మరి ఉన్నదన్నట్లుగా మరి రూఢిగా మరి విమర్శ చేసేవాడుగా ఉంటున్నాడు. తన వాగ్దండం చేత లోకమును కొట్టేవాడుగా, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపడు. తన యొక్క వాగ్దండం చేత లోకముని మరి కొట్టేవాడుగా లేదా లోకమును దండించేవాడుగా, తన యొక్క వాగ్దండము చేత తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపడు. తన యొక్క పెదవుల ఊపిరి చేత దుష్టుల యొక్క దుష్టత్వాన్ని, తన పెదవుల నుండి వచ్చేటువంటి మాటల ద్వారా వాటిని సంహరించేవాడుగా, వాటిని పోగొట్టేవాడుగా, వాటిని మాన్పేవాడుగా మరి ఉంటాడని చెప్పి, అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండడు. కాబట్టి అతను నీతిని సత్యమును కలిగి మరి ఉండేవాడుగా ఉంటాడని చెప్పి, అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారి లోకంలో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని సెలవిచ్చిన ప్రకారము ఆయన నీతియు సత్యమును కలిగిన వాడుగా ఉంటాడని చెప్పి యెషయా ప్రవక్త రాసేవాడుగా ఉంటున్నాడు. ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే, పదవచనాన్ని మనం గమనిస్తే, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు
యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. కాబట్టి మెస్సే చిగురు వద్ద జనములు విచారణ చేసేవారుగా, మంచి చెడులు తెలుసుకునేవారుగా ఉంటారని చెప్పి ఇక్కడ ప్రవక్త రాసేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి దేవునికి నరునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వస్తాడని చెప్పి, న్యాయం తీరుస్తాడని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే, మరి ఈ వాక్యం ఇక్కడ రాయబడింది. క్షమించండి, 4వ అధ్యాయం 3వ వచనం కాదు, 2వ అధ్యాయము 4వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, మీకా గ్రంథము ఆయన మధ్యవర్తి అనేక జనులకు న్యాయం తీర్చును, దూరం నిలిచించు బలము గల అనేక జనులకు తీర్పు తీర్చును. కాబట్టి ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన మధ్యవర్తి అనేక జనులకు న్యాయం తీర్చునని చెప్పి అక్కడ కూడా రాయబడుతుంది. కాబట్టి మరి దావీదు వంశంలో చిగురుగా జన్మించినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు మరి అన్ని జనులకు న్యాయం తీర్చేవాడుగా, లోకానికి న్యాయం తీర్చేవాడుగా, మరి లోక రక్షకుడుగా ఈ లోకంలో జన్మిస్తాడని చెప్పి మరి పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహోరోదనము చేదురు. కాబట్టి యెహోవా దినం అంటే దేవుని యొక్క 2వ రాకడ గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. అంటే దేవుని యొక్క 2వ రాకడ వస్తుందని, ఆ దినమునందు మరి ఆ దినం సమీపమైంది, శీఘ్రముగా వస్తుందని. ఆలకించుడు, యెహోవా దినం వస్తున్నది. పరాక్రమశాలురు మహోరోదన చేదురు. పరాక్రమశాలులు మరి మహారోదన చేసేవారుగా ఉంటారని చెప్పి మరి ఆ దేవుని యొక్క 2వ రాకడ సమీపమై ఉన్నది అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. 18వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారముల వారిని తప్పింపకపోవును, రోషాగ్ని చేత భూమి అంతా దహింపబడును. హఠాత్తుగా ఆయన భూ నివాసులందరి సర్వనాశనం చేయబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత దినమును మన దగ్గర ఉన్న వెండి బంగారములను మనం కాపాడు అని చెప్పి మరి దేవుని యొక్క 2వ రాకడ అంటే ఆయన దావీదు చిగురుగా మొదటి రాకడలో వచ్చి ఉన్నాడు. 2వ రాకడలో మరి ఉగ్రత కలిగినటువంటి తీర్పరిగా ఈ లోకానికి వచ్చేవాడుగా ఉంటున్నాడు అని చెప్పి జెఫన్యా మరి ప్రవచించేవాడుగా ఉంటున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచును. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుకునే నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు వెతుకుచున్నటువంటి ప్రభు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. కాబట్టి 2వ రాకడగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు హఠాత్తుగా వస్తాడని చెప్పి, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడే మరి దేవుని యొక్క రాకడ మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు మరి తన యొక్క రాకడ గురించి తన శిష్యులతో చెబుతూ, అది దేవదూతులకైనా కానీ మరి కుమారునికైనా కానీ తెలియదు, కానీ తండ్రికి మాత్రమే తెలుసు అని రాకడ గురించి తెలియపరుస్తూ ఇక్కడ మరి అదే విషయాన్ని దేవుడు తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు 2వ రాకడగా ఈ లోకానికి వస్తాడని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? అంటే ఆయన రాకడ దినంలో ఎవరు సహించగలరు, ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే కంసాలి యొక్క అగ్ని వంటి వాడు. అగ్ని ఏం చేస్తుందంటే ఇనుమును తన ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువును
మార్చుట కొరకు దాన్ని కరిగించేదిగా ఉంటుంది. చాకలి వాని సబ్బు వంటిది. సబ్బు ఏం చేస్తుందంటే అది శుభ్రం మలినాన్ని అంతా కదా శుభ్రపరిచేదిగా ఉంటుంది. వెండిని శోధించి నిర్మూలం వాడినట్లు కూర్చునుండును. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో వెండిని ఏ విధంగా నిర్మూలం చేస్తామో ఆ విధంగా నిర్మూలం చేసేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉంది. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మూలన చేయరుతుని ఆయన వారి నిర్మూలన చేయను. కాబట్టి లేవీయులు ఏ విధంగా అయితే నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేస్తారో అదేవిధంగా కంసల వారు వెండిని మరి ఏ విధంగా నిర్మూలన చేస్తారో ఆ విధంగా ఆయన సమస్త కల్మషాలను లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క పాపాలన్నింటినీ మరి తుడిచివేసేవాడుగా మరి నిర్మూలం చేసేవాడుగా నిర్మలనుగా చేసేవాడుగా పరిశుద్ధులుగా చేసేవాడుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి ఉంటున్నారు. 4వ అధ్యాయం 1వ వచనం. ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలనట్లు కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాల వలె ఉందరు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది అంటే దేవుని యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు కొలిమి కాలనట్లది కాలేదిగా ఉంటుంది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాల వలె ఉందరు. గర్విష్ఠులు దుర్మార్గులందరూ కూడా నాశనమయ్యేవారుగా ఉంటారని, వారిలో ఒకడు కూడా వేరైనను చిగురైనను లేకుండా రావుదినం అందరూ కూడా కాల్చిబడేవారుగా నాశనమయ్యేవారుగా ఉంటారని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మరి మీకు నీతిశ్వరుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి క్రొవ్వైన దూడలు గంతులు వేయినట్లు వేదురు. కాబట్టి నా నామందు భయభక్తులు కలిగినటువంటి మీరు మీ మీద నీతిశ్వరుడు ఉదయించేవాడు. నీతిశ్వరుడు అనేటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మీ మీద ఉదయించేవాడుగా ఉంటారు. కాబట్టి మీరు మరి అతని రెక్కల ఆరోగ్యముగా కలుగజేయను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడ వలె గంతులు వేసేవారుగా ఉంటారని చెప్పి మరి దేవుడు ఇక్కడ మలాకి ప్రవక్త ద్వారా సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే మరి ఆ దేవుని యొక్క రెండవ రాకడలో మరి దేవుని నమ్మినటువంటి బిడ్డల మీద దేవుని యొక్క నీతి సూర్యుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి ఉదయించేవాడుగా వారిని సంరక్షించేవాడుగా ఉంటాడని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. నేను నింబో దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు. అంటే దేవుడు ఇచ్చినప్పుడు దుర్మార్గులు మరి దేవుని పిల్లల కింద పాదముల కింద ధూళివలే ఉందరంట. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన రాకడలో మరి ఆయన బిడ్డలైనటువంటి వారి పాదాల కింద దుర్మార్గులు దుష్టులు ఉంటారని చెప్పి దేవుని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తుంది. కాబట్టి దేవుని రాకడలో మనం ఉండేవారుగా మరి మొదటి రాకడలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి గొర్రెపిల్లగా లోకానికి వచ్చి ఉన్నాడు. రెండవ రాకడలో యూదా గోత్ర సింహముగా మరి లోకానికి వచ్చేవాడుగా తీర్పరిగా వచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయన తీర్పులో మనం ఉండకూడదంటే మరి ప్రభునందు యేసుక్రీస్తునందు మనము మరి విశ్వాసం కలిగి మరి ఆయన నీ కొరకు నా కొరకు మరణించి ఉన్నాడనేటువంటి నమ్మకం విశ్వాసం కలిగి ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపాలు కడుగొని యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తే ఆ నీతి సూర్యుని ద్వారా మనం రక్షింపబడేవాడంగా ఉంటాము. ఆ విధంగా మరి మనందరం కూడా మరి నీతి చిగురుగా వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడలో కొదమ సింహంగా రాబోతున్నాడు. కాబట్టి తీర్పరిగా రాబోతున్నాడు. కాబట్టి మనందరము ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో రక్షింపబడి ఆ నరకాన్ని తప్పించుకునేవారుగా తీర్పును తప్పించుకునేవారుగా ఉండాలని చెప్పి అందరూ కూడా పరలోకానికి చేరేవారుగా పరలోకంలో దేవుని యొక్క స్వాస్థ్యమును అనుభవించేవారుగా ఉండాలని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.